రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ రీమేక్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి మిస్టర్ బచ్చన్తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఆనంద్ నిజాయితీ గల పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. తన గ్రామంలోని జిక్కీను చూసి తొలి ప్రేమలో పడతాడు. ఆ ప్రాంత రాజకీయాలన్నీ ఎంపీ జగ్గయ్య కన్సర్నల్లోనే జరుగుతాయి. తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని బచ్చన్ కోసం జగ్గయ్య వెతుకుతుంటాడు. ఆ క్రమంలో జగ్గయ్య ఇంటిపై ఏకంగా బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కు తన టీంతో వస్తాడు. మరి ఆనంద్ మిస్టర్ బచ్చన్గా ఎలా మారాడు? బచ్చన్పై అధికారులు ఎందుకు సస్పెన్షన్ విధించారు? జిక్కీతో బచ్చన్ ప్రేమ ఫలించిందా లేదా? జగ్గయ్య ఎత్తులని బచ్చన్ ఎలా చిత్తు చేశాడనేది తెరపై చూడాల్సిన మిస్టర్ బచ్చన్ అసలు కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను మంచి యాక్షన్ కామెడీ ఎపిసోడ్తో ప్రథమార్థంలో బాగానే టేకప్ చేశాడు. కానీ అదే జోష్ను కొనసాగించలేకపోయారు. రవితేజ భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్ అని అనిపిస్తుంది. అలాగే సత్య కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో తప్ప మిగతాది రొటీన్గానే ఉంటుంది. సినిమాను తనదైన శైలిలో రూపొందించడంలో హరీష్ శంకర్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రథమార్థంలో కనిపించిన హరీష్ మార్కు ద్వితీయార్థంలో కనిపించలేదు. ప్రతి నాయకుడి అక్రమార్జనను తవ్వితీసే ప్రక్రియలో హీరోపై తీసిన సన్నివేశాలు ఇంకా బాగా చేయాల్సింది. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కరుడు కట్టిన విలన్ గా చూపించిన ఆ తర్వాత తేలిపోయింది. ఒక సాధారణ క్లైమాక్స్ తో సినిమా ముగియడం కూడా కొంత నిరాశపరుస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, రవితేజ తన క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశాడు. అతడిలో ఎనర్జీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక భాగ్యశ్రీ గ్లామర్తో ఆకట్టుకుంది. అందంతోనే కాకుండా అభినయంతో కూడా అలరించే ప్రయత్నం చేసింది. జగపతి బాబు పాత్ర పవర్ఫుల్ గా ఉంటే బాగుండేది. ఆయన మాత్రం తన పాత్రకి తగ్గ నటనతో మెప్పించాడు. సత్య, చమక్ చంద్ర, అన్నపూర్ణమ్మ ఓకే అనిపిస్తారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. టీజీ విశ్వనాథ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హరీష్ శంకర్ ఒక రీమేక్ కథను తీసుకుని మార్పులు చేసినా అవి మరింత బాగా తీస్తే ఫలితం ఇంకా బాగుండేది. మొత్తంగా చూస్తే బచ్చన్ కొంతవరకు అలరిస్తుంది. అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి చూడవచ్చు.